నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగేశ్వరం అండి. మీరు జీవనోపాధి కోసం ఆటోని మళ్ళీ ఇంకేమన్నా పని? ఆటోనే తోలుకుంటున్నాను సార్. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 96 నుంచి. 96 నుంచి తోలుతున్నాను. మీకు ఆదాయం ఎంత వస్తుంది ఇలా? రోజుకి వచ్చి అద్దె డబ్బులు బాగా, గ్యాస్ డబ్బులు బాగా 150-100 మిగలటం గహనంగా ఉంది సార్. మరి ఇప్పుడు నిన్న స్త్రీ శక్తి అని చెప్పి ఒక పథకం వదిలారు, మహిళలందరికీ ఉచిత బస్సు సేవ అని. ఆ వదిలిన కానీ ఇంకా డౌన్ అయిపోయింది. గ్యాస్ కుంటే అద్దెకు ఉండట్లా, అద్దెకుంటే గ్యాస్ ఉండట్లా, ఇంటికి రూపాయి మిగలట్లా. ఇప్పుడు ఆ పథకం మీద మీకు నష్టమే? నష్టమే. మరి మీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ ఏమంటున్నారంటే ఆటో వాళ్ళు కూడా ఆలోచన చేస్తాము కానీ చేయటం అనేది మనకి ఇప్పుడు. మీరు నమ్ముతారా? మేము నమ్మాలంటే మరి వదిలేదాకా నమ్మకం తక్కువగా ఉంది. ప్రెజెంట్ ఏంటంటే బాగా ఇబ్బందులు పడిపోతుంది. ఏదైనా తొందరగా ఆలోచన చేసి రూపకల్పన చేస్తే మంచిది. ఎందుకంటే మహిళలకు అలాగే చేశారు కాబట్టి కష్టపడే వర్కర్లకు కూడా ఒక న్యాయం చేస్తారని మేము. ఇంకో వాదన ఏమనిపిస్తుంది అంటే ఒకరికి న్యాయం చేయాలంటే ఇంకొకరికి నష్టం తప్పదు అనేది ఉంటుంది. దానికి మరి మీరేమంటారు? అనేది ఏముంది, ఇంకా అలాగే ఆడవాళ్ళకే మగవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళేమో ఆడవాళ్ళు చేస్తున్నారు. ఇంకా అది మా పరిష్కారం. మాకంటూ ఇబ్బందులుగా ఉంది బాగా. ఈ ర్యాపిడ్ వాళ్ళతో వీళ్ళతో మీకు ర్యాపిడ్ వాళ్ళ ఊబర్ మొత్తం వచ్చిన కాడి నుంచి ఉన్న కిరాయిలు కూడా పడిపోయినాయి సార్. గవర్నమెంట్ అలాంటి ఏమన్నా మీకు చేస్తే మంచిది అంటారా? అది వేస్తే ఆటో వాళ్ళకి దెబ్బ కొడుతుంది. ఇంటికి వెళ్ళి బండి ఎక్కించుకుంటున్నారు. ఆటో వాడిని ఏమన్నా పిలవట్లా, ఖాళీ రోడ్డు మీదకి వచ్చి ఎవరు ఎక్కట్లా. అదే